నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సీదీ బాత్ సిద్ధు के साथ. న్యాయ వ్యవస్థ మీద ఇవే వ్యాఖ్యలు పొరపాటున ప్రధాన మోదీ కనుక చేసి ఉన్నట్లయితే ఏ సుప్రీంకోర్టు తనను తాను మూడవ సభగా మార్చుకోలేవంట. పార్లమెంట్ దారిలోకి అడ్డు రాదు. దేశంలో జరిగిన మొదటి పెద్ద స్కామ్ అయిన ఎల్ఐసి హరిదాస్ ముంద్రా స్కామ్. భారతదేశ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చారు. ఇది ఎంతమంది? ఇటీవల మన భారత ఉపరాష్ట్రపతి న్యాయ వ్యవస్థని విమర్శించేసరికి ఆయన న్యాయ వ్యవస్థని చులకన చేస్తున్నారని, న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన ఒత్తిడి తెస్తున్నారు అంటూ మేధావులందరూ ఆయన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ మీద ఇవే వ్యాఖ్యలు పొరపాటున ప్రధాన మోదీ కనుక చేసి ఉన్నట్లయితే ఈ మేధావులందరూ పూనకాలు వచ్చి మోదీ బరి తెగించి రాజ్యాంగ వ్యవస్థలపై ఎలా ఒత్తిడి పెంచి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ గేయాలు, వ్యాసాలు, సెమినార్లు, టీవీ డిబేట్లతో మోదీ మీద విరుచుకుపడి ఉండేవాళ్ళు. సరే, సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈ మేధావులంతా గొప్పగా పొగడే గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షకుడు, రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని అంత ఎత్తున నిలుపుతాడు, గొప్ప ఉదార భావాలు గల నాయకుడు అనే గొప్ప పేరున్న ప్రథమ ప్రధాని నెహ్రూ దేశ ప్రధాని కాకముందు ప్రధాని అయినాక కూడా వివిధ సందర్భాల్లో న్యాయ వ్యవస్థ గురించి ఆయన ఏ అభిప్రాయాలను వ్యక్తపరిచారో తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మన ఎపిసోడ్లో చేద్దాం. నెహ్రూ తండ్రి మోతీలాల్ న్యాయవాది. నెహ్రూ కూడా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. కానీ ఆయన గురించి కొన్ని పాయింట్స్. నెహ్రూ మొదట రాజ్యాంగ సభలో న్యాయ వ్యవస్థపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అందులో ఆయన ఇలా అన్నారు: కోర్టులు అడ్డంకిగా ఉన్నాయని అనిపిస్తే ఆ అడ్డంకిని అధిగమించడానికి ఒక పద్ధతి ఏమిటంటే న్యాయమూర్తుల నియామక అధికారం గల నిర్వహణ వ్యవస్థ. ఇది తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి తనకు నచ్చిన వారికి ఇష్టానుసారం న్యాయమూర్తులను నియమించడం ప్రారంభించవచ్చు. ఇలా నెహ్రూ అన్నారు. అంతేకాదు, ఈ వ్యాఖ్య ఏదో ఆయన యథాలాపంగా అన్నారు అనేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే నెహ్రూ రాజ్యాంగ సభలో మరోసారి కూడా దీని గురించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఇంకోసారి నేను చెప్తాను: పరిమితులకు లోబడి ఏ న్యాయమూర్తి కూడా ఏ సుప్రీంకోర్టు తనను తాను మూడవ సభగా మార్చుకోలేవంట. పార్లమెంటు సార్వభౌమ సంకల్పంపై ఇచ్చే తీర్పుల్లో ఏ సుప్రీంకోర్టు మరియు ఏ న్యాయ వ్యవస్థ నిలబడలేవు. మనం ఇక్కడ లేదా అక్కడ తప్పు చేస్తే అది దానిని ఎత్తి చూపగలదు. అంతేకాని అంతిమ విశ్లేషణలో సమాజ భవిష్యత్తుకు సంబంధించినంత వరకు ఏ న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంట్ దారిలోకి అడ్డు రాదు. అది అడ్డు వస్తే చివరికి అసలు మొత్తం రాజ్యాంగం సృష్టించిందే పార్లమెంటు అని అర్థం. పై వ్యాఖ్యల వల్ల రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. నెహ్రూ ప్రధాని కాకమునుపే న్యాయ వ్యవస్థ మీద అసహనం వ్యక్తం చేశారు. నెహ్రూ గారు చెప్పిన తమకి అనుకూలమైన జడ్జీలను వేసుకునే పద్ధతి ఆయన కూతురు మరియు ప్రధాని అయిన ఇందిరాగాంధీ తర్వాత కాలంలో అమలుపరిచారు. నెహ్రూ ప్రధాని అయ్యాక న్యాయ వ్యవస్థలో తలబడ్డ రెండు ముఖ్య సంఘటనలు ఇప్పుడు చూద్దాం. మొదటి సంఘటన, దేశంలో జరిగిన మొదటి పెద్ద స్కామ్ అయిన ఎల్ఐసి హరిదాస్ ముంద్రా స్కామ్. మార్కెట్ ధరల కంటే హెచ్చు ధర ఇచ్చి ఎల్ఐసి ముంద్రా షేర్లు భారీ ఎత్తున కొన్నది. కాంగ్రెస్ పార్టీకి ముంద్రా భారీ విరాళాలు ఇచ్చాడు. ఈ క్విడ్ ప్రో బయటపెట్టింది జస్టిస్ వివియన్ బోస్. ఇది క్విడ్ ప్రో అన్న జడ్జికి బుర్ర లేదని నెహ్రూ అన్నారు. ఈ మాటలు కోల్కతా హైకోర్టు సీరియస్గా తీసుకోవడంతో కోర్టు ధిక్కరణ కేసు నుంచి తప్పించుకునేందుకు నెహ్రూ తన కామెంట్స్పై విచారం వ్యక్తం చేశారు. ఇక రెండోది, విభజన తర్వాత జరిగిన మారణకాండను ఆపడంలో నెహ్రూ ప్రభుత్వం వైఫల్యం మీద మార్చి 1950లో ఆర్గనైజర్ అనే పత్రిక వ్యాసం రాసింది. దీనిపై ఆగ్రహించిన నెహ్రూ ప్రభుత్వం ఇకపై ఆర్గనైజర్లు ప్రచురించే వ్యాసాలు మరియు కార్టూన్స్ ప్రభుత్వం ముందస్తు అనుమతి తర్వాతనే ప్రచురించాలి అనే ఆర్డర్ జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై ఎంసీ చాగా, పిఎన్ దాస్ వంటి ప్రముఖ న్యాయవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్స్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో కోపం తెచ్చుకున్న నెహ్రూ తన ప్రభుత్వానికి ఉన్న బ్రూట్ మెజారిటీతో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో ఒక ముఖ్యమైన హక్కు అయిన వాక్ స్వాతంత్రం మీద పరిమితులు విధిస్తూ భారతదేశ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చారు. ఇది ఎంతమందికి తెలుసు? పార్లమెంట్ పనికి అడ్డు వస్తున్న న్యాయ వ్యవస్థ మీద నెహ్రూ గారికి ఎంత అసహనం పెరిగిపోయింది అంటే ప్రభుత్వం చేసే కొన్ని చట్టాల్లో న్యాయ వ్యవస్థ వేలు పెట్టలేని విధంగా షెడ్యూల్ 9ని సవరించి కొన్ని విషయాల్లో పార్లమెంట్ చేసిన చట్టాలపై న్యాయ వ్యవస్థ సమీక్షించే అవకాశం లేకుండా చేశారు. సో ఆ కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ విచ్చలవిడి అధికారాలని అనుభవిస్తుంది.
సో ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. మరో ఎపిసోడ్లో మీ ముందుకుంటా. టిల్ దెన్, జై హింద్, జై భారత్. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది.